హలో ఫ్రెండ్స్, రీసెంట్‌గా అయితే మైక్రోసాఫ్ట్ అఫీషియల్‌గా విండోస్ 11ని ఇంట్రొడ్యూస్ చేసింది. కొత్త స్టార్ట్ మెనూ, కొత్త ఐకాన్స్, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అయితే రాబోతోంది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి బీటా వెర్షన్స్‌ని, డెవలపర్ వెర్షన్స్‌ని రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు విండోస్ 10 యూజర్స్ అందరికీ కూడా విండోస్ 11కి అప్డేట్ అయ్యే ఛాన్స్‌ని అయితే ఇస్తారనమాట. అయితే ఇందుకోసం మనకి మినిమమ్ రిక్వైర్మెంట్స్‌ని అయితే చేంజ్ చేశారు. సో, అన్ని పీసీలకి మనకి ఆ అప్డేట్ అయితే రాదన్నమాట. సో, మీ దగ్గర ఒక డ్యూయల్ కోర్ ప్రొసెసర్ ఉండాలి అండ్ మినిమమ్ 4 జీబీ ర్యామ్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటు సెక్యూర్ బూట్, టీపీఎం అనే ఆప్షన్స్ కూడా బయోస్ సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసి ఉండాలి. అండ్ అలానే మనకి సపోర్ట్ అయ్యేటువంటి ప్రొసెసర్స్ యొక్క లిస్ట్‌ని కూడా మైక్రోసాఫ్ట్ అయితే రిలీజ్ అయితే చేసింది. సో, రైజెన్ 2000 సిరీస్ అండ్ ఆ తర్వాత వచ్చిన ప్రొసెసర్స్ అన్నీ కూడా సపోర్ట్ అవుతాయి. అండ్ అలానే ఇంటెల్‌లో చూసుకుంటే 8థ్ జనరేషన్ అండ్ ఆ తర్వాత రిలీజ్ అయిన ప్రొసెసర్స్ అన్నీ కూడా ఈ యొక్క విండోస్ 11కి డెఫినిట్‌గా సపోర్ట్ అయితే చేస్తాయని మీరు చెప్తూ ఉన్నారు. అండ్ ఇందాక నేను సెక్యూర్ బూట్ అండ్ టీపీఎం అని అంటూ ఉన్నాను. అండ్ వీటి గురించి చాలా మందికైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ టీపీఎం అనేది మన మదర్ బోర్డ్ మీద ఉండే ఒక చిన్న చిప్ లాంటిదన్నమాట. ఈ టీపీఎం చిప్స్ ఏం చేస్తాయంటే మనం టైప్ చేసే పాస్వర్డ్స్ అండ్ ఎన్క్రిప్షన్ డేటా లాంటి సెన్సిటివ్ డేటాని స్టోర్ చేస్తాయి. సో, వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే వీటిని ఎలాంటి మాల్‌వేర్ కూడా యాక్సెస్ చేయలేదు. సో, రీసెంట్‌గా మనకి ఫిర్మ్‌వేర్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే మీ యొక్క ఓఎస్ కూడా బూట్ అవ్వక ముందే మాల్‌వేర్ అనేది బూట్ అవుతోంది. దీనివల్ల మీ యొక్క యాంటీవైరస్ కూడా దీన్ని డిటెక్ట్ చేయలేదన్నమాట. కాబట్టి మనకి హార్డ్‌వేర్ లెవెల్‌లో ఇవి ప్రొటెక్షన్ అయితే కల్పిస్తాయన్నమాట. అండ్ వీటి గురించి నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఆ వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ పీసీలో విండోస్ 11 అనేది సపోర్ట్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం మీరు పీసీ హెల్త్ చెకప్ అనే ఒక యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసి చూడొచ్చు. అయితే చాలా మందికి ప్రొసెసర్ అనేది సపోర్ట్ చేసినప్పటికీ, ఎంత పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ ఉన్నప్పటికీ కూడా నాట్ సపోర్టెడ్ అనే ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ మీ యొక్క బయోస్ సెట్టింగ్స్‌లో మీరు సెక్యూర్ బూట్ అండ్ టీపీఎం అనే ఆప్షన్స్‌ని ఎనేబుల్ చేసి ఉంచాలి. ఇంటెల్ ప్రొసెసర్ అయితే గనక మీకు పీటీటీ అని కనిపిస్తుంది. ఒకవేళ ఏఎండీ ప్రొసెసర్ అయితే గనక ఎఫ్టీపీఎం అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి, సెక్యూర్ బూట్ ఎనేబుల్ చేయండి అండ్ అప్పుడు ఈ టూల్‌ని మీరు రన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా చూపిస్తుంది ఆ రిజల్ట్ అనేది. సో, ఇప్పుడైతే మనం విండోస్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. సో, విండోస్ 10కి, విండోస్ 11కి మధ్య మనకి మేజర్‌గా ఈ యొక్క విజువల్ చేంజెస్ అయితే జరిగాయి. సో, నాకేమనిపించిందంటే పర్సనల్‌గా మనం ఒక థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నా సరే సరిపోతుంది గదా! ఎందుకు మళ్ళీ ఒక సెపరేట్ వెర్షన్ అని అనుకున్నాను. బట్ యాక్చువల్‌గా మనకి విజువల్ చేంజెస్ మాత్రమే కాదు, ఇంటర్నల్‌గా కూడా కొన్ని చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెర్ఫార్మన్స్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు రౌండెడ్ కార్నర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఐకాన్స్, కొత్త ఫాంట్ అండ్ నాకైతే చూడడానికి మ్యాక్‌ఓఎస్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఫైనల్లీ మీరు విండోస్‌లో ఆండ్రాయిడ్ యాప్స్‌ని కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇందుకోసం మనకి మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ అయితే 2 కొలాబరేట్ అయితే అయ్యాయి. అమెజాన్ యాప్ స్టోర్‌లో ఉన్న యాప్స్‌ని మీరు ఇప్పుడు విండోస్ స్టోర్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందుకోసం మొత్తం మైక్రోసాఫ్ట్ స్టోర్‌ని వీరు రీడిజైన్ అయితే చేశారు. అండ్ యాప్స్‌ని సైడ్ లోడ్ చేయొచ్చా లేదా అనేది మనకి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో, రిలీజ్ అయిన తర్వాత చూద్దాము అసలు సైడ్ లోడ్ చేయొచ్చా లేదా? అంటే ఏపీకే ఫైల్స్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ఇన్‌స్టాల్ చేయొచ్చేమో చెక్ చేద్దాము. అండ్ పర్సనల్‌గా నేనైతే ఎయిర్ డ్రాప్ లాంటి ఫీచర్స్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను విండోస్ నుంచి. కానీ అదంత ఈజీగా జరిగే పనైతే కాదు. అండ్ మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఓన్ ఈకోసిస్టమ్‌ని క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్ యాప్స్‌ని సపోర్ట్ చేయడం, స్టార్ట్ మెనూని సెంటర్‌లో ఇవ్వడం అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ని కూడా ఇప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్‌గానే ఇస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి మీరు ఏ ఓఎస్ నుంచైనా సరే ఇప్పుడు డైరెక్ట్‌గా మెసేజెస్ అండ్ వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మెనూ గురించి చూసుకుంటే విండోస్ 8లో స్టార్ట్ మెనూని చాలా మేజర్ చేంజెస్ అయితే చేశారు. అండ్ చాలామంది అయితే దాన్ని క్రిటిసైజ్ చేశారు. అస్సలు నచ్చలేదు. మళ్ళీ మాకు పాత విండోస్ స్టార్ట్ మెనూ కావాలని అడిగారు. అండ్ వాళ్ళైతే మళ్ళీ ఏం చేశారంటే విండోస్ 10లో ఓల్డ్ స్టార్ట్ మెనూనే తీసుకొచ్చారు. అండ్ ఈసారి అయితే మనకి విజువల్‌గా చాలా చేంజెస్ జరిగినప్పటికీ ఒకవేళ మీకు సెంటర్ టాస్క్ బార్ నచ్చకపోతే మళ్ళీ మీరు ఎప్పట్లానే లెఫ్ట్ సైడ్‌కి కూడా దాన్ని తీసుకురావచ్చన్నమాట. సో, ఈ ఆప్షన్ ఇచ్చి చాలా మంచి పని అయితే చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈ యొక్క స్నాప్ లేఔట్స్. యాక్చువల్‌గా ఇది విండోస్‌లో ఇంతకు ముందు వరకు కూడా ఉంది. కానీ ఇంకా బెటర్ వెర్షన్ అనుకోవచ్చన్నమాట. చాలా వరకు అన్ని యాప్స్‌ని మీరిప్పుడు మీకు నచ్చినట్టుగా స్నాప్ చేసుకోవచ్చు. 6 రకాల ప్రీసెట్స్‌ని అయితే మనకి ఇస్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా నాలానే మల్టిపుల్ విండోస్‌ని ఒకేసారి యూజ్ చేసేవాళ్ళైతే మాత్రం ఈ ఫీచర్ మీకు ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మీరు ఎక్స్టర్నల్ మానిటర్‌ని యూజ్ చేస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఫీచర్ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. విండోస్ 10లో మనం ఎక్స్టర్నల్ మానిటర్‌ని డిస్కనెక్ట్ చేసి రీకనెక్ట్ చేస్తే మళ్ళీ మనం మొదటి నుంచి విండోస్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు విండోస్ 11లో ఎక్స్టర్నల్ మానిటర్‌ని డిస్కనెక్ట్ చేస్తే అన్నీ మినిమైజ్ అవుతాయి.
అండ్ మళ్ళీ మీరు ఎక్స్టర్నల్ మానిటర్‌ని కనెక్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌లీ సేమ్ పొజిషన్స్‌లో మళ్ళీ ఓపెన్ అవుతాయి. అండ్ ఈ ఫీచర్ గురించి చాలా మంది అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా విండోస్ 11లో అయితే ఈ ఫీచర్ అయితే ఇచ్చారనమాట. అండ్ విండోస్ 11 ఇప్పుడు టచ్ డివైసెస్ కోసం కూడా ఆటో అడ్జస్ట్ అయితే అవుతుంది. ఐకాన్స్ మధ్యన స్పేసింగ్ పెరుగుతుంది. అండ్ టచ్ చేసి డ్రాగ్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి గెస్చర్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ కీబోర్డ్ అయితే చూడడానికి ఐఓఎస్ టైప్‌లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విడ్జెట్స్ గురించి. స్టార్ట్ మెనూ పక్కనే మనకి ఒక సెపరేట్ బటన్ అయితే ఉంది ఇందుకోసం. అండ్ టచ్ డివైసెస్ అయితే గనక మీరు లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే చాలు మీకు విడ్జెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు తగ్గట్టుగా ఏఐని యూజ్ చేసి న్యూస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు వెదర్, స్టాక్స్ లాంటివన్నీ కూడా చూడొచ్చు. అండ్ విండోస్ 10 లేటెస్ట్ అప్డేట్‌లో కూడా మనకి ఇలాంటి ఫీచర్‌నే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇది ఇంకొంచెం బెటర్ ఇంటర్‌ఫేస్‌తో అయితే వస్తోంది. పైన మనకి సెర్చ్ బార్ అయితే ఉంది. సో, మేబీ మనం ఇక్కడ సింపుల్ సెర్చెస్ అయితే చేసుకోవచ్చు అనుకుంటాను. అన్నీ చేంజ్ చేశారు గానీ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ గురించి అయితే మనకి ఏమాత్రం చెప్పలేదు ఎక్కడా కూడా. అండ్ విండోస్ 7 నుంచి కూడా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ చూడడానికి ఒకేలా ఉంది. చెప్పుకోదగ్గ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే అందులో మనకేమీ లేవు. బట్ డెవలపర్స్ కోసం స్ట్రీమ్ చేసినటువంటి వీడియోలో మాత్రం ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ని అయితే చూపించారు. అండ్ అందులో కొత్త ఇంటర్‌ఫేస్‌తో అయితే వస్తోంది. సో, మేబీ ఫ్యూచర్ అప్డేట్స్‌లో ఈ యొక్క ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ని మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ యొక్క సెట్టింగ్స్‌ని కూడా చేంజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో, విండోస్ 11లో ఇవన్నీ కూడా స్టార్టింగ్‌లో ఉండకపోవచ్చు బేటా ప్రివ్యూలో. బట్ ఫైనల్ వెర్షన్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా అందులో ఇవన్నీ కూడా చేంజెస్ అవ్వచ్చు. అండ్ అలానే నోట్‌ప్యాడ్, పెయింట్‌లో కూడా మీకు కొత్త టైప్స్ ఆఫ్ ఐకాన్స్, కొత్త ఇంటర్‌ఫేస్‌తో అయితే రాబోతూ ఉన్నాయి. సో, ఫైనల్లీ ఇంతవరకు వీడియోని చూసినందుకు మీకోసం ఒక యాప్ గురించైతే చెప్తాను. ఇది మీకు బోనస్ అనుకోండి. పీసీ హెల్త్ చెకర్‌ని యూజ్ చేసినప్పుడు మీకు సపోర్ట్ అవుతుందా లేదా అని మాత్రమే చెప్తుంది. అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదో రీజన్ చూపించదు. బట్ ఈ యాప్‌ని యూజ్ చేశారనుకోండి, మీకు ఎందుకోసం అది సపోర్ట్ అవ్వట్లేదు అనేది క్లారిటీగా, క్లియర్‌గా అయితే చూపించడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి జస్ట్ మీరు రన్ చేస్తే చాలు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది మీకు రీజన్ అయితే అక్కడ కనిపించడం జరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా మీ యొక్క పీసీలో విండోస్ 11 రన్ అవ్వాలి అంటే సెక్యూర్ బూట్, టీపీఎం ఆప్షన్ ఉండాలి. మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. అండ్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం మనము ఏ పీసీల్లో ఇది మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు అని చెప్పి. అండ్ 2025 వరకు కూడా విండోస్ 10కి అప్డేట్స్ అయితే వస్తాయి. సో, ఖచ్చితంగా మీరు విండోస్ 11కి అప్‌గ్రేడ్ అవ్వాలి అనే రూల్ అయితే ఏమీ లేదనమాట. సో, వన్స్ మనకి బేటా వర్షన్ రిలీజ్ అవ్వనివ్వండి. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సో, ఇలాంటి వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.